పంట నష్టపరిహారం అమౌంట్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారో అని అయితే అడుగుతున్నారు. అలాగే నేను గత వీడియోలో కొన్ని పంటలకు మాత్రమే ఎకరానికి ఎంత నష్టపరిహారం అమౌంట్ ఇస్తారని అయితే చెప్పాను. మిగిలిన కొన్ని పంటలకైతే ఎకరానికి ఎంత అమౌంట్ ఇస్తారు అన్న వివరాలైతే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. అలాగే కొన్ని ఎకరాల వరకు మాత్రమే ఈ నష్టపరిహారం అమౌంట్ అయితే ఇస్తాము అని అధికారులు అయితే చెప్తున్నారు. దానికి సంబంధించిన వివరాలు కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ముందుగా మొక్కజొన్నకు చూసినట్లయితే ఎకరానికి 5,000 రూపాయల వరకు కూడా ఈ నష్టపరిహారం అమౌంట్ అనేది అందుతుంది. ఇక మిగిలిన అపరాలు అంటే మినుములు, పెసలు, కందులు ఇలాంటి అపరాలన్నిటికీ కూడా ఎకరానికి 4,000 రూపాయలు అయితే నష్టపరిహారం అమౌంట్ అయితే ఇస్తారు. ఇక పొగాకుకి చూసినట్లయితే ఎకరానికి 4,000 రూపాయల నష్టపరిహారం అమౌంట్ అయితే ఏపీ ప్రభుత్వం అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇక ఈ నష్టపరిహారం అమౌంట్ అనేది ఒక్కో రైతుకి గరిష్టంగా 2 హెక్టార్ల వరకు మాత్రమే ఇస్తామని అధికారులు అయితే చెప్తున్నారు. అంటే ఒక్కో రైతుకి గరిష్టంగా 5 ఎకరాల వరకు అయితే ఈ నష్టపరిహారం అమౌంట్ అయితే రావడం జరుగుతుంది. ఒకవేళ 5 ఎకరాల కంటే ఎక్కువ నష్టం జరిగితే వారికి మిగిలిన ఏదైతే భూమి ఉందో దానికైతే నష్టపరిహారం అమౌంట్ అయితే రాదు. 5 ఎకరాల వరకు మాత్రమే నష్టపరిహారం అమౌంట్ అనేది ప్రభుత్వం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక ఈ నష్టపరిహారం అమౌంట్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారని అయితే డైలీ కామెంట్స్లో అయితే అడుగుతున్నారు. నిజానికి ప్రభుత్వం ఎన్యూమరేషన్ అనేది స్టార్ట్ చేసినప్పుడే అంటే ఈ నష్టం యొక్క వివరాలు తీసుకుంటున్నప్పుడే ఒక అప్డేట్ అయితే ఇచ్చింది. సంక్రాంతికి ముందుగానే ఈ నష్టపరిహారం అమౌంట్ అయితే రిలీజ్ చేస్తాము అని. ప్రస్తుతానికైతే విడుదల తేదీ పైన ఎలాంటి స్పష్టత అయితే రాలేదు కానీ సంక్రాంతికి ముందు లోపే ఈ నష్టపరిహారం అమౌంట్ అయితే ప్రభుత్వం రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ రిలీజ్ డేట్ పైన ఏదైనా అప్డేట్ వచ్చినట్లయితే తర్వాత వీడియోలో అయితే మీకు తెలియజేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.